వెల్కమ్ టు అవర్ ఛానల్. జోగి రమేష్ గారు అలానే అంబటి రాంబాబు గారు వీళ్ళిద్దరి ఇంటి మీద జరిగిన దాడికి ఇప్పుడు ఎవరైతే టీడీపీ శ్రేణులు దాడులు చేశారో వాళ్ళ మీద కేసులు పెడుతున్నారా లేదా అనే చర్చలు ఇప్పుడు గట్టిగా జరుగుతున్నాయి. ఒకసారి ఈ అంశం మీద వివరణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుత స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్, నమస్కారం. నమస్కారం సార్, వీళ్ళ మీద ఇప్పుడు కేసులు పెడుతున్నారా? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. అవును, కూటమి పార్టీ అధికారంలో ఉంది. తెలుగుదేశం పార్టీ దానికి లీడ్ చేస్తుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ క్యాడర్ మీద కేసులు పెట్టడం అనేది చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యంగా పరిపాలనిస్తున్నారనే దానికి ఉదాహరణగా తెలుగుదేశం పార్టీ చెప్తుంది. సరే, వాళ్ళు ఏం చెప్పినా మనం దాన్ని రాజకీయంగా చూద్దాం. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 మధ్యలో అధికారంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ప్రజెంట్ అధికారంలో ఉన్నప్పుడు వ్యత్యాసాన్ని ఒకసారి గమనించాలి మనం. ఏంటంటే, ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడులు చేశారు అనేక మంది. ఎవరు? ఆ రోజున జోగి రమేష్ ఆధ్వర్యంలో అనేక మంది వచ్చి అక్కడ ఉండవల్లి ఇంటి మీద దాడులు చేశారు. పార్టీ ఆఫీస్ని పగలగొట్టారు. ఎవడైనా కనీసం ఒకరినన్నా చంపేసేయాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకున్నట్టు మాటలు కూడా ఆ రోజు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినాయి. ఓకే, ఇంత జరిగిన మా ఆఫీస్ మీద దాడి జరిగిందని చెప్పి ఆ రోజు కంప్లైంట్ చేస్తే ఎవ్వరి మీద కేసులు పెట్టాల. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వచ్చినా కేసులు పెట్టాల. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని మొత్తం పగలగొట్టినా కేసులు పెట్టాల. కనీసం కేసు పెట్టాలిగా, కేసు ఎవరొకరి మీద పెట్టి విచారించాలిగా. ఎవ్వరి మీద కేసులు పెట్టాల ఆ రోజున. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, అయినా కానీ తెలుగుదేశం పార్టీ క్యాడర్ మీద కేసులు పెడుతున్నారు. దానికి దీనికి తేడా ఏంటి అనేది అర్థమవుతుంది కదా. ఆ రోజు అనేకమైనటువంటి కేసులు, అనేకమైన దాడులు జరిగాయి, అనేకమైనటువంటి సంఘటనలు జరిగాయి. చాలా వాటిల్లో పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్స్ ఇచ్చినా కానీ కేసులు ఫైల్ చేయలేం. కానీ ఇవాళ పరిస్థితి వేరు. అంబటి రాంబాబు గారు కంప్లైంట్ ఇస్తే, అంబటి రాంబాబు గారు ఫ్యామిలీ కంప్లైంట్ ఇస్తే తెలుగుదేశం పార్టీ క్యాడర్ మీద కేసులు పెట్టారు. జోగి రమేష్ గారు వాళ్ళ ఫ్యామిలీ కేసులు పెడితే ఆ ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేసినటువంటి వాళ్ళు, రాళ్ళు వేసినటువంటి వాళ్ళు వీళ్ళ మీద కేసులు పెట్టారు. కాదా పదుల సంఖ్యలో అనేక మంది మీద తెలుగుదేశం పార్టీ క్యాడర్ మీద కేసులు పెట్టారు. అలాగే సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి గురించి పోస్టులు పెడితే పోస్టులు పెట్టినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టారు. కానీ ఆ రోజు పోస్టులు పెట్టినటువంటి వాళ్ళని ఒక్క కేసు కూడా పెట్టలేదు. చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ మీద వ్యక్తిత్వ హననం చేశారు. అనేక మంది మహిళల మీద వ్యక్తిత్వ హననం చేస్తూ పోస్టులు పెట్టారు. ఆ రోజు వల్గర్ లాంగ్వేజ్ని ఉపయోగిస్తూ మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈవెన్ ఎమ్మెల్యేలు, ఆ రోజు ఉన్నటువంటి మంత్రులు ఏ విధంగా మాట్లాడారో మనం చూసాం. వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే ఎక్కడ ఒక్క కేసు కూడా ఫైల్ కాల. ఒక్కటంటే ఒక కేసు ఫైల్ కాల. కానీ ఇవాళ మీరు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే ముందు కేసు ఫైల్ చేస్తున్నారు. కేసు ఫైల్ చేసి మీకు రిసిప్ట్ ఇస్తున్నారు. మరి ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కదా, అధికారంలో ఉన్న పార్టీ క్యాడర్ వాళ్ళ మీదనే కేసులు పెట్టడం ఏంటి అని చెప్పేసి అనుకోవచ్చు అందరూ. కానీ చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి శాంతి భద్రతలకు ప్రాధాన్యత ఇస్తుంటారు. అది తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా, సొంత పార్టీలో ఉండేటువంటి క్యాడర్ అయినా వాళ్ళని ఎంతవరకు ఆయన ఉంచాలో అంతవరకే ఉంచుతారు. దానికి మించితే కనుక ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకోబోతుంది అనేటువంటి యాంగిల్లో చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి అని చెప్తారు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు ఈ కేసులు, 2 కేసుల్లో చెట్టు ముందా ఇత్తు ముందు అన్నట్టు అసలు ఈ గొడవ ఎందుకు జరిగింది? ప్రొవోక్ చేయబట్టేగా. ప్రొవోక్ చేసింది ఎవరు? అంబటి రాంబాబు గారు, అలాగే జోగి రమేష్ గారు ప్రొవోక్ చేశారు. అప్పుడే జైలు నుంచి 83 రోజులు జైల్లో ఉండి బయటకు వచ్చినటువంటి జోగి రమేష్ గారు లోకేష్ గారి గురించి వ్యక్తిత్వ హననం చేస్తే ఎలా మాట్లాడతారు? బాడీ షేమింగ్ ఎలా చేస్తారు? మరి బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడి నువ్వేం చేయలేవు, ఏం పీక్కుంటావు పీక్కో, ఇలాంటి మాటలు మాట్లాడితే సహజంగా క్యాడర్కి అయితే కొంత భావోద్వేగం అయితే కలుగుతుందిగా, ఏ రాజకీయ పార్టీకైనా. అప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదను తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడులు జరిగినప్పుడు ఏదో అప్పుడు పట్టాభి ఏదో అన్నాడు. సో తను పట్టాభి అన్న దాని మీద బీపీ పెరిగింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్కి బీపీ పెరిగి పగలగొట్టారు పోయి అని చెప్పి అన్నాడు. సో అలానే ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్కి బీపీ పెరుగుతుందిగా.
సో బీపీ పెరిగి వాళ్ళ ఇంటి మీద దాడి చేశారు కాబట్టి మీరు కేసులు పెట్టద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి ఇప్పుడు. అదేం చెప్పట్లేదు కదా. అత్యాచారం చేశారు, పైగా చంపబోయారు, దాడులు చేశారని చెప్పి చెబుతున్నారు కదా. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా ఒకే రకంగా ఉంటారు అనే దానికి ఈ ఉదాహరణలు. అధికారం ఉంది, అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయాలి? వాళ్ళు ఏదన్నా దాడులు చేస్తే ఎందుకు చేశారు? ఫస్ట్ వాళ్ళు ప్రవోక్ చేశారు కాబట్టి చేశారు. అది ప్రశ్నించాలి కదా. ఇమీడియట్గా కేసులు కట్టేశారు. కేసులు కట్టేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళని లోపల తీసుకెళ్ళారు, కేసులు పెట్టేశారు. కేసులు పెట్టి పోలీసులు విచారణ ప్రారంభించారు. ఒకసారి కేసు పెడితే ఇంకా అది ఆటోమేటిక్గా ఎఫ్ఐఆర్ అవుతుంది. ఎఫ్ఐఆర్ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తారు, కోర్టులో పెడతారు, కోర్టుల చుట్టూ తిరగాలి. ఇది ఎవరైనా ఖచ్చితంగా జరిగేటువంటి పని. సో కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు అసలు ఎందుకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడి చేయాల్సి వచ్చింది? ప్రవోక్ చేయబట్టే కదా. అంటే ప్రవోక్ చేసినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టాలి కదా. పెట్టారు, వాళ్ళ మీద కూడా పెట్టారు. ప్రవోక్ చేసినటువంటి వాళ్ళ మీద కూడా పెట్టారు. కానీ దాడులు ఎందుకు చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం బీపీ పెరిగే కదా చేసింది. మరి బీపీ పెరిగి చేసిన దాని మీద అప్పట్లో మీరు కేసులు పెట్టలేదుగా, మరి ఇప్పుడు కూడా కేసులు పెట్టకూడదుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద. కానీ పెట్టారు. అందుకే ఇది మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి చెబుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది మంచి ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే విపక్షంలో ఉండేటువంటి వాళ్ళు వచ్చి తిట్టడమో లేదంటే చేసుకోవటమో చేస్తే మీరు కాముగా ఉండండి, మీరేం చెయ్యొద్దు అనేది చెప్పేటువంటి ప్రయత్నమా చంద్రబాబు గారిది అనేటువంటి టాక్ ఇప్పుడు పార్టీలో అంతర్గతంగా నడుస్తుంది తెలుగుదేశం పార్టీలో. ఎందుకంటే ఇప్పుడు ఇది జరిగినందుకు కేసులు పెట్టారు. రేపు ఇంకోటి జరుగుతుంది. ఇంకోటి జరిగినప్పుడు క్యాడర్ ముందుకు రావాలంటే భయపడదా? ముందుకు వస్తుంది? అసలు ముందుకు వచ్చే అవకాశం ఉందా? లేదు కదా. ముందుకు వచ్చే అవకాశం ఎలా? పోతే కేసులు పెడతారేమో అని భయం కదా. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసులు పెట్టుకొని, అధికార పక్షంలో ఉన్నప్పుడు కేసులు పెట్టుకొని మరి క్యాడర్ ఎలా ఉంటుంది? క్షేత్రస్థాయిలో క్యాడర్ అయితే ఉండాలి కదా. క్యాడర్ ఎలా ఉంటుంది? ఎలా నిలబడుతుంది క్యాడర్? ఇప్పుడు అంతకుముందు కూడా పోస్టులు ఏదో పెట్టారని చెప్పేసి అతని మీద కేసులు పెట్టేసి ప్రెస్ ముందు నిలబెట్టారు. ప్రెస్ ముందు నిలబెట్టారు కదా, అది ముసుకేసి నిలబెట్టారు పైగా. సో ఇప్పుడు కేసులు పెట్టారు మళ్ళీ క్యాడర్ మీద. అమ్మటి రాంబాబు మాట్లాడింది లా భాష పోయింది అక్కడో. జోగి రమేష్ మాట్లాడినటువంటి బాడీ షేమింగ్ ఎటో పోయింది. చేసినటువంటి దాడి ఏదైతే ఉందో భావోద్వేగాలకు గురయ్యి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి భాషలో బీపీ పెరిగి కేసులు ఏమో వీళ్ళ మీద పెట్టారు. మరి అధికారంలో ఉన్నప్పుడు కేసులు పెట్టకూడదుగా. మరి చంద్రబాబు గారు కేసులు పెట్టించారుగా. మరి అది క్యాడర్కి ఎలాంటి సంకేతం వెళ్తుంది రాబోయే రోజుల్లో అనేది ఒక ప్రశ్న. రెండేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు తన పార్టీ అయితే చాలు, వాళ్ళు ఏం చేసినా కానీ కేసులు లేకుండా, లేదంటే కేసులు వీగిపోయేలాగా, లేదంటే కేసులు బలహీనపడేలాగా చేస్తుంటారు. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే అప్పుడు సుబ్రహ్మణ్యం అనేటువంటి ఒక డ్రైవర్, కార్ డ్రైవర్, ఎమ్మెల్సీ ఆ రోజు డోర్ డెలివరీ చేశారు కదా. అవును. మరి ఆ కేసులో ఏం చర్య తీసుకున్నారు? పైగా అది వీగిపోయేటట్టు చేశారు. పైగా ఆయన్ని ఎవరైతే డోర్ డెలివరీ చేశారో అతన్ని పక్కన పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు కూడా పెట్టారు. అవును. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక కేసులు ఉన్నాయి, అనేకమైన కేసులు ఉన్నాయి. మరి తన అనుకున్న వాళ్ళ మీద కేసులు పెట్టరు. అప్పట్లో తన పార్టీ వాళ్ళంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఎంత దాడులు చేసినా వాళ్ళ మీద కేసులు పెట్టకపోతే వాళ్ళు ప్రమోషన్స్ ఇచ్చారు. కానీ ఇవాళ పూర్తి స్థాయిలో రివర్స్లో ఉంది వ్యవహారం. దానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి లా అండ్ ఆర్డరు, అభివృద్ధి, రాష్ట్రం యొక్క ప్రగతి, ఇవే. ఇంతకు మించి పార్టీలు, మన పార్టీ వాళ్ళు దాడులు చేశారులే, కేసులు పెట్టుకున్నాం, తప్పిద్దాంలే అనేటువంటి అవకాశం, భావన లేదు. ఇంకోవైపు ఏమో పొలిటికల్ గవర్నెన్స్ అంటాడు. పొలిటికల్ గవర్నెన్స్ అంటే మరి క్యాడర్ని తీసుకెళ్లి కేసులు పెట్టి లోపలేస్తే మరి ఇంకా పొలిటికల్ గవర్నెన్స్ ఎక్కడ ఉంటుంది? అంటే ఇది రేపు రాబోయే రోజుల్లో ఒకవేళ ఏదన్నా ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ జరుగుతాయి, లోకల్ బాడీ ఎలక్షన్ జరిగితే ఏదైనా ఘర్షణ జరిగితే మన మీద కూడా కేసులు పెడతారనేటువంటి భయం అయితే తెలుగుదేశం పార్టీలో కూడా ఏర్పడుతుంది. సో మరి చంద్రబాబు నాయుడు గారు ఏమో ప్రగతి, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రయోజనాలు ఇట్టి ఆలోచిస్తున్నారు ఆయన. ఇంకొక వైపు ఏమో విపక్షంలో ఉండేటువంటి పార్టీ ఏమో ప్రవోక్ చేస్తుంది. మరి ఇలాంటి సమయంలో క్యాడర్కి మనోధైర్యం ఎలా కేసులు పెడితే అనేది పెద్ద చర్చ జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.